హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై సంస్కృత్ విజేపీ ఛానల్. ఈరోజుకి మన టాపిక్ ఇంటర్ సెకండ్ ఇయర్ సంస్కృత్ బిట్ నెంబర్ 15 సమాసాహ. స్టూడెంట్స్, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నా ఈ వీడియో మీకు 6 మార్కులు తెచ్చుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది అని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్టూడెంట్స్, అసలు సమాసం అంటే ఏంటి? సమాసం అనగా 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలను అదే అర్థము వచ్చే విధంగా ఒకే పదము రూపంలో రాయడం. అది సమాసం. ఇచ్చిన సమాస పదాన్ని వివరిస్తూ రాసే వాక్యాన్ని విగ్రహ వాక్యం అంటాం. మనకు ఎగ్జామ్లో సమాస పదం ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన సమాస పదానికి మనం విగ్రహ వాక్యము రాసి సమాసం పేరు తెలుపవలసి ఉంటుంది. స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ సంస్కృత్ టెక్స్ట్ బుక్లో 6 రకాల సమాసాలు ఉన్నాయి. అందులో మనం 4 సమాసాలు చదివినట్లయితే సరిపోతుంది. మొదటిది అవ్యయీభావ సమాసం. అవ్యయీభావ సమాసంలో పూర్వపదానికి ప్రాధాన్యత ఉంటుంది, కాబట్టి దాన్ని పూర్వపద ప్రధాన సమాసం అని కూడా అంటాం. ఇక్కడ మనకిచ్చిన ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ నిష్పాపం. నిష్పాపం అనగా పాపాలు లేకపోవడం. కాబట్టి నిష్పాపం అనే పదానికి విగ్రహ వాక్యం పాపానాం అభావః అని రాయవలసి ఉంటుంది. పాపానాం అభావః అనగా పాపముల యొక్క లోపము, ల్యాక్ ఆఫ్ సిన్స్, అంటే పాపాలు లేకపోవడం. సెకండ్ క్వశ్చన్ యథాశక్తి. యథాశక్తి అనగా శక్తికి తగినంత, అకార్డింగ్ టు స్ట్రెంగ్త్. ఇక్కడ విగ్రహ వాక్యం శక్తిం అనతిక్రమ్య అని రాస్తాం. శక్తిం అనతిక్రమ్య అనగా శక్తికి మించకుండా. మించితే అతిక్రమ్య, మించకపోతే అనతిక్రమ్య. మనకున్న శక్తికి తగినట్లు అంటున్నాం, కాబట్టి శక్తికి మించకుండా. అందుకే దానికి విగ్రహ వాక్యం శక్తిం అనతిక్రమ్య అని రాయాలి. థర్డ్ క్వశ్చన్ ఉపలోచనం. ఉపలోచనం అనగా 2 నేత్రాలకు దగ్గరగా ఉండేవి. కాబట్టి విగ్రహ వాక్యం లోచనయోః సమీపే. లోచనయోః అనగా 2 కండ్లకు, సమీపే అనగా దగ్గరలా ఉండేవి. లోచనయోః సమీపే ఉపలోచనం, అవ్యయీభావ సమాసం. 4వ ప్రశ్న ప్రతిదినం. ప్రతిదినం అనగా ప్రతిరోజు. తెలుగులో విగ్రహ వాక్యం రోజు రోజు, అదే సంస్కృతంలో అయితే దినే దినే అని రాయవలసి ఉంటుంది. 5వ ప్రశ్న అనుగంగం. అనుగంగం అనగా గంగను అనుసరించడం అని అర్థం. గంగను అనుసరించడం అంటే గంగ వెనుక నడవడం. కాబట్టి ఇక్కడ విగ్రహ వాక్యం గంగాయాః అను అనగా గంగ వెనుక అని అర్థం. స్టూడెంట్స్, మన రెండవ సమాసం ద్విగు సమాసః. ద్విగు సమాసం అనగానే మన మైండ్లో గుర్తుకు రావాల్సింది నెంబర్. సంఖ్యాపూర్వకో ద్విగుః. ఏ పదమైతే సంఖ్యను సూచిస్తుందో ఆ పదం ద్విగు సమాసం అనిపించుకుంటుంది. ఇక్కడ మన యొక్క ఫస్ట్ క్వశ్చన్ త్రిలోకి. త్రిలోకి అనగా ముల్లోకాలు. విగ్రహ వాక్యం తెలుగులో రాస్తే 3 లోకాల యొక్క కలయిక అవుతుంది. దానినే మనం సంస్కృత్లో త్రయాణం లోకానాం సమాహారః అని పిలుస్తాం. త్రయాణం 3, లోకానాం లోకముల యొక్క, సమాహారః కలయిక అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 2 పంచవటీ. పంచవటీ అనగా 5 మర్రి చెట్ల యొక్క సముదాయం. దాన్ని మనం సంస్కృత్లో పంచానాం వటానాం సమాహారః అని పిలుస్తాం. పంచానాం 5 యొక్క,
వటానాం మర్రి చెట్ల యొక్క సమాహార సముదాయం లేదా కలయిక. సో కలెక్షన్ ఆఫ్ 5 బనియన్ ట్రీస్. పంచవటి మీన్స్ కలెక్షన్ ఆఫ్ 5 బనియన్ ట్రీస్. దాన్ని సంస్కృతిలో పంచానాం వటానాం సమాహార. స్టూడెంట్స్, మన థర్డ్ క్వశ్చన్ నవరాత్రం. నవరాత్రం అనగా నవరాత్రులు అనగా 9 రాత్రుల యొక్క కలయిక. దాని సంస్కృతిలో నవానాం రాత్రీనాం సమాహార అని పిలుస్తాం. సో కలెక్షన్ ఆఫ్ 9 నైట్స్. నవానాం రాత్రీనాం సమాహార. సమాసపదం నవరాత్రం. స్టూడెంట్స్, మన మూడవ సమాసం ద్వంద్వ సమాస అనగా ఇరు పదాలకు సమానమైన ప్రాధాన్యత కలిగిన సమాసం. ఎక్కడైతే సమాసములో ఉన్నటువంటి పూర్వ ఉత్తర పదాలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుందో దానిని ద్వంద్వ సమాసం అంటాం. ద్వంద్వ సమాసములో మొదటి ప్రశ్న నకుల సహదేవౌ. ఇక్కడ నకుల సహదేవౌ అనే పదం ద్వివచనంలో ఉంది. అనగా అక్కడ నకుల సహదేవులనే వారిద్దరూ ఉన్నట్టు ఆ పదం చెబుతుంది. దానికి విగ్రహవాక్యం నకులః చ సహదేవః చ అని రాయాలి. నకులః అనగా నకులుడు, సహదేవః అనగా సహదేవుడు. ఈ రెండు పదాలకి మనం 2 అక్షరాలను జోడిస్తున్నాం, చ చ అని. సో నకులః చ అనగా నకులుడును, సహదేవః చ అనగా సహదేవుడును. నకులుడును సహదేవుడును అని అర్థం. నకుల సహదేవౌ అనే పదానికి విగ్రహవాక్యం నకులః చ సహదేవః చ అని రాయాలి. సెకండ్ క్వశ్చన్ ధర్మార్థ కామ మోక్షాః. దీనికి విగ్రహవాక్యం ధర్మః చ అర్థః చ కామః చ మోక్షః చ అనగా ధర్మమును, అర్థమును, కామమును మరియు మోక్షమును అని అర్థం. థర్డ్ క్వశ్చన్ శీతోష్ణం. శీతోష్ణం అనగా శీతం చ ఉష్ణం చ తయోః సమాహార అనగా చలిగాను వేడిగాను ఉన్న రెండిటి యొక్క కలయిక. సో కాంబినేషన్ ఆఫ్ బోత్ కూల్ అండ్ హాట్. శీతం చ ఉష్ణం చ తయోః సమాహార అని విగ్రహవాక్యం రాయాలి. స్టూడెంట్స్, ఫోర్త్ క్వశ్చన్ పితరౌ. క్వశ్చన్ పితరౌ అని రాగానే మన మనసులో మాతాపితరౌ అనే పదం వెంటనే స్ఫురించాలి. కాబట్టి విగ్రహవాక్యం మాతా చ పితా చ అనగా తల్లియును తండ్రియును రాయవలసి ఉంటుంది. మాతా చ పితా చ. స్టూడెంట్స్, ఫిఫ్త్ క్వశ్చన్ పార్వతీ పరమేశ్వరౌ అనగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు. కాబట్టి విగ్రహవాక్యం పార్వతీ చ పరమేశ్వరః చ పార్వతీ చ పరమేశ్వరః చ అనగా పార్వతీయును పరమేశ్వరుడును అని రాయవలసి. స్టూడెంట్స్, మన ఫోర్త్ సమాసం బహువ్రీహి సమాసః. బహువ్రీహి సమాసం అనగా ఒక పదాన్ని మనం విన్నప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి కానీ ఒక ప్రత్యేకమైన వస్తువు కానీ గుర్తుకు రావడాన్ని బహువ్రీహి సమాసం అంటాం. ఉదాహరణకి త్రినేత్రుడు అనే పదం మనం విన్నప్పుడు మనకు వెంటనే శివుడు గుర్తుకొస్తాడు. అలాగే ఏకదంతుడు అనే పదం విన్నప్పుడు మనకి వినాయకుడు గుర్తుకొస్తాడు. అలాంటి వాటిని బహువ్రీహి సమాస పదాలు అంటాం. మన మొదటి ప్రశ్న పీతాంబరః. పీతాంబరః అనగా పసుపు రంగు వస్త్రములు ఎవడైతే ధరిస్తాడో అతడు అని అర్థం. కాబట్టి విగ్రహవాక్యం పీతం అంబరం యస్య సహ. పీతం అంబరం యస్య సహ. పీతం అంటే పసుపు రంగు, అంబరము అంటే వస్త్రం, యస్య అనగా ఎవరికైతే, సహ అంటే అతడు. పీతాంబరః అని విన్నప్పుడు
మనకి విష్ణు గుర్తుకు రావడం జరుగుతుంది. రెండో ప్రశ్న మహాబలః. మహాబలః అనగా గొప్పనైన బలం ఎవడికి ఉంటే అతడు. సహజంగా గొప్ప బలం కలిగిన వాళ్ళను మనం వీరులు అంటాం. కావాలి అనుకుంటే హనుమంతుడు, భీముడు, రాముడు, భరతుడు ఎవరైనా కావచ్చు. సహజంగా అయితే వీరుడు అనే పదానికి మనం మహాబలః అనే పదాన్ని వాడవచ్చు. ఈ పదానికి విగ్రహవాక్యం మహత్ బలం యస్య సహ. మహత్ బలం యస్య సహ అనగా గొప్పనైన బలము ఎవడికైతే ఉంటుందో అతడు అనగా వీరుడు అని అర్థం. స్టూడెంట్స్, మన థర్డ్ క్వశ్చన్ విశాలాక్షి అనగా విశాలమైన 2 నేత్రాలు ఏ స్త్రీకైతే ఉంటాయో. విశాలాక్షి అనే పదానికి విగ్రహవాక్యం విశాలే అక్షిణీ యస్యాహ స. విశాలే అక్షిణీ యస్యాహ స అనగా విశాలమైన 2 నేత్రాలు ఏ స్త్రీకైతే ఉంటాయో ఆమె. అలా చూసుకుంటూ పోతే అమ్మవారిలో ఎవరైనా కావచ్చు. మనం ఎక్కువగా శ్లోకాలలో సరస్వతి పేరు విని ఉంటాం కాబట్టి సరస్వతి అని రాసుకోవచ్చు. ఫోర్త్ క్వశ్చన్ పినాకపాణిః అనగా పినాకము చేతియందు ఎవడికైతే ఉంటుందో అతడు అని అర్థం. దానికి విగ్రహవాక్యం పినాకం పానౌ యస్య సహ. పినాకం పానౌ యస్య సహ. పినాకం అనేది శివుని యొక్క ధనస్సు పేరు కాబట్టి పినాకపాణిః అనగా శివుడు అని అర్థం. విగ్రహవాక్యం పినాకం పానౌ యస్య సహ అనగా శివ. స్టూడెంట్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.